అదేవిధంగా మరికొద్దిసేపట్లో మనకి రాయపాటి అరుణ్ గారు జాయిన్ అవుతారు, జనసేన అధికార ప్రతినిధి. ముందుగా నాగమల్లేశ్వరి గారు, ఈ సిట్ విచారణ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా చాలా త్వరితగతిన జరుగుతుంది. అనుచరులు, బినామీలు అందరూ ఎవరైతే బయటకు వస్తున్నారు, ఇక నెక్స్ట్ ఉన్నది ప్రధాన లబ్ధిదారులు అంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి. నిజంగా వైసీపీ వాదిస్తున్నట్లు అరెస్ట్కి ప్లాన్ జరుగుతుందా, లేదంటే వాళ్ళ దగ్గర పక్కా సమాచారంతో ఆధారాలతోనే మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? సార్, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ ఇప్పుడు కొత్తగా ఒక పేరు తీసుకొచ్చారు, సునీల్ రెడ్డి గారు అని చెప్పేసి. అంటే వీళ్ళు ఇష్టం, ఇంకా కాసేపు ధనుంజయ రెడ్డి గారు, కాసేపు చేవిరెడ్డి గారు, కాసేపు సజ్జల భార్గవ రెడ్డి గారు, కాసేపు సునీల్ రెడ్డి గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు, ఎంతమంది పేర్లు తెస్తారు సార్? ఇప్పుడు తెచ్చిన ప్రతి ఒక్కరికి వీళ్ళకి ఏదో ఒక లింక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సునీల్ రెడ్డి గారు పాపం, ఆయన వైఎస్ సునీల్ రెడ్డి గారు కాదు, ఆయన నరెడ్డి, వాళ్ళ ఇంటి పేరు నరెడ్డి. ఇప్పుడు మన ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళందరికీ మనం అంటగడతానంటే ఎట్లయితుంది సార్? మీరు చెప్పండి, మీరు చెక్ చేయండి ఒకసారి. ఆయన గతంలో అరెస్ట్ అయినటువంటి కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు, సునీల్ రెడ్డి గారు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు ఒకవేళ ప్యానల్లో ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయమనండి. అసలు ఆయన అరెస్ట్ అయిన కేసు వేరు, ఈయన అరెస్ట్ అయిన కేసు వేరు, ఇద్దరు ఒకసారి జైల్లో ఉన్నారని లింకులు పెడితే ఎట్లయితుంది సార్? ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీకు పారదర్శకత ఉంది అని అనుకున్నట్లయితే మీరు ఏ విధంగా ఇవాళ అసలు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మీకెట్లా నైతిక విలువలు ఉంటాయి మద్యం కోసం మాట్లాడడానికి? ఇప్పుడు బెయిల్ మీద, మద్యం కేసు మీద బెయిల్, నెక్స్ట్ రింగ్ రోడ్డు మీద బెయిల్, తర్వాత ఉచిత ఇసుక మీద బెయిల్, ఇన్ని బెయిల్ మీద మనం తిరిగి దోపిడీయో కుంభకోణాల్లో మీ హయాంలో జరిగి 2014 నుంచి 19 వరకు ఎంత దోపిడీ చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చూసిన తర్వాత ఇవాళ మీరు వచ్చి అదే కేసు మీద బెయిల్లో ఉండి ఇప్పుడు వచ్చి ఎంతమందిని నిందిస్తారు? మీకు ఫైనల్ టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో పని చేయండి, మొత్తం రాసుకోండి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాసుకోవాలనుకుంటే రాసుకొని అది పెట్టేసుకోండి, సంబంధాలు ఏముంటుంది కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సునీల్ రెడ్డి పేరును, నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరును బయటకు తీసుకొచ్చారని ఈ వాదనలన్నీ వింటున్నారు. ఎవరు సార్? ఇప్పుడు లోపల ఉన్నటువంటి వ్యక్తే పోనీ వాళ్ళ పేర్లు తీసుకొచ్చారని అంటున్నారు కదా. పోనీ మరి ఈయన మాట కూడా చెవిరెడ్డి గారు నేను నిందితుని కాదంటున్నారు కదా, ఈ పాయింట్ ఎందుకు కన్సిడర్ చేయరు మరి? అంటే ఇది మీకు అవసరం, ఇదైతే మీకు అవసరం, లోపలికి పంపించాం కాబట్టి అవసరం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చారు అంటే ప్రూఫ్లు ఉన్నట్ట లేనట్ట? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి బెయిల్స్? రిమాండ్ పొడిగిచ్చారు కదా. అదే సార్, ఎందుకు ఇచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళకి మధ్యస్థర బెయిల్స్ ఇచ్చారు కదా, అందరూ బయటకు వచ్చారు కదా. ఇప్పుడు చెప్తున్నటువంటి పేరు నేమ్స్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు కదా. మీ దగ్గర పక్కా ప్రూఫ్లు ఉండి అసలు నిర్దోషులు బయటకు వదలకూడదు కదా. మరి అలా అయితే ఎందుకు వచ్చారు బెయిల్స్? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సార్, వచ్చినప్పటి నుంచి 1,10,000 కోట్లు మద్యంలో ఉన్నటువంటి కుంభకోణం అని చెప్పారు. దాని తర్వాత 50,000 కోట్లు, దాని తర్వాత 35,000 కోట్లు, ఇప్పుడు 3,500 కోట్లు. అది కూడా ఏందయ్యా అనంటే, సిటీలో మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏముంది అని అంటే, ఈ 3,500 కోట్లు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మద్యం మీద వచ్చినటువంటి డబ్బంతా ప్రజలకి పంచిపెట్టారు ఎలక్షన్ లో అని చెప్పారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రజల మీద దోశారు. సరే, 3,500 కోట్లు ఇంత కుంభకోణం జరుగుతుంటే ఎలక్షన్ హయాంలో ఈసీ ఏం చేస్తున్నట్టు? ఈసీ నిద్రపోయిందా సార్? 3,500 కోట్లు చేతులు మారుస్తుంటే ఈసీ నిద్రపోయినట్టే కదా వీళ్ళు ఇచ్చినప్పుడు. అప్పుడు ఈసీని కూడా చేర్చండి. ఇంత కుంభకోణం జరుగుతుంటే, ఎలక్షన్ లో ఇంత అన్యాయం జరిగితే మీరు ఏం చేశారని చెప్పేసి ఈసీ పేరు కూడా పెట్టాలి కదా, లేదా రాష్ట్ర ప్రజల పేర్లు కూడా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారని మీరు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఒక నింద వేసినప్పుడు, ఇప్పుడు అవి కాసేపేమో ల్యాండ్ల మీద పెట్టారు అని అంటారు, కాసేమో గోల్డ్ గనులు కొన్నారు అని అంటారు. ఇప్పుడు గోల్డ్ గనులు కొంటే ఆ గోల్డ్ గనులు కొన్నటువంటి ఆ గోల్డ్ ఎక్కడ కొన్నారో చెప్పాలి కదా. పోనీ ల్యాండ్ల పేర్ల మీద పెట్టారు అని అంటే ఆ ల్యాండ్ల రిజిస్ట్రేషన్ లేవో కూడా చెప్పాలి కదా. 12 డబ్బాల్లో 11 కోట్లు దొరికాయని చెప్పారు కదా. మరి ఆ 11 కోట్లు దొరికింది, అక్కడ ఉన్నటువంటి నోట్లు ఏ ఇయర్లో మెన్షన్ చేశారు, ఏ ఇయర్లో ప్రింట్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఏం క్యాలిక్యులేషన్ లేకుండా
గుడ్డ కాల్చి ముఖం మీద వేసేసి ఇప్పుడు మీ మీద నేను సడన్ గా మీరు 100 కోట్లు చేశారు సార్ అంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలి అంటే మీరు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో యొక్క సంక్షేమం కోసమో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన కోసమో కాకుండా మీ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి వాళ్ళ పేర్లందరినీ నేను అరెస్ట్ చేసుకొని వెళ్తాము, మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని మీరు కక్షపూరితంగా వచ్చారని మేం కాదు, చిన్న చిన్న కార్యకర్తల మీద నుంచి కూడా కేసులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మరి మీరు మాట్లాడిన అన్ని శుద్ధపూస మాటలు, మరి మీరు మాట్లాడిన అలాగైతే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ లోపలేసి ఉండాల్సింది కదా. అరే తొరే ఒరే అరే అన్ని మాట్లాడినటువంటి మాటలు మీరు మాట్లాడినట్టు వాళ్ళందరూ ఇవాళ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అనిత గారు డిప్యూటీ ఇప్పుడు ఏమంటారు హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడలేదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు మాట్లాడలేదా ఎప్పుడు? వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మంత్రి ఎంత పెద్ద బూతులు మాట్లాడారు సార్. మరి మీరందరూ అరెస్ట్ అవ్వాలే, మరి అరెస్ట్ అవ్వలేదే. ఇవాళ కూర్చొని మంత్రులుగా కూర్చొని ఇవాళ అన్ని నీతి వాక్యాలు చెప్తున్నారే. నేనేమంటున్నానంటే ప్రూఫ్స్ ఉంటే సిట్ ఇప్పుడు వరకు వచ్చి ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టిందా? ఇదిగోండి మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఇవి, మాకు దొరికినటువంటి ఆధారాలు ఇవి, ఇదిగోండి ఇంత జరుగుతుంది. ఎంత అవుతుంది సార్? ఎప్పుడు సార్ పెట్టారు కేసు? ఇప్పటికి 1 year దాటిపోతుంది. 1 year దాటిపోతున్నా కూడా మీ పారదర్శకత పెట్టాలి కదా. ఊరికే ఆయన ఏమంటారు మిథున్ రెడ్డి ఉన్నాడు, ధనుంజయ రెడ్డి ఉన్నాడు, సునీల్ రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు, ఆ రెడ్డి ఉన్నాడు అని రెడ్ల పేర్లు అందరినీ చేర్చుకోవాలని చుట్టుపక్కల ఉండి మళ్ళీ బిగ్ బాస్ దగ్గరికి వెళ్తాము అంటే వెళ్ళండి, బిగ్ బాసే అన్నాడు కదా, రండి నేను ఇక్కడే ఉంటాను అరెస్ట్ చేసుకోండి మీ దగ్గర ప్రూఫ్లు ఉంటాయనని. మీకు అది కక్షపూరిత రాజకీయం అనుకుంటే డెఫినెట్ గా ఇదే రాజకీయం, ఇట్లాంటి రాజకీయమే కూడా మీరు ఫ్యూచర్ లో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. రైట్ రైట్. అజయ్ సజ్జ గారు ఏమంటారు? మల్లేశ్వరి గారు చెప్పినట్లు కొంతమంది వైసీపీ నేతలు లేదా చాలామంది మాట్లాడుతున్న మాటలను బేస్ చేసుకుని లిక్కర్ స్కామ్ ఏమో చివరి అంకానికి చేరుకుందంటారు, అక్కడేమో లాజిక్కే లేదు, కావాలని టార్గెట్ చేస్తున్నారనే వ్యాఖ్యలు, కావాలని అరెస్ట్కి ప్లాన్ చేస్తున్నారనే వ్యాఖ్యలు, మొత్తం మీద లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా చెవిరెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతోనే సునీల్ రెడ్డి ఆ పేరు బయటకు వచ్చిందా, నిజంగా స్కామ్ జరగలేదా, ఏంటి మీరేం మాట్లాడతారు? చంద్ర గారు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇక్కడ లిక్కర్ స్కామ్ జరగలేదు